సవనంపల్లె మండలము ఈ కామాలూరు పద్ధతిలో ఈ చివరి గ్రామమైన కామాలూరులో ఇప్పుడు ఇక్కడ ఇల్లు చూస్తున్నారు. ఈ పెద్ద ఆమె ఒకటే ఉంటుంది. 3 గంటల ప్రాంతంలో ఒక ముగ్గురు మోటార్ సైకిల్స్లో వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక పల్సర్ బైక్లో వచ్చి ఒకతడు ఈ పెద్ద ఆమె దగ్గరికి వచ్చి అవ్వ మాకు నీళ్లు కావాలి, చాలా దప్పికైతున్నాయని అంటారు. అని అడిగితే లేదు నాయన అక్కడ పోయి తాగుకోండి, అక్కడ వస్తాయంటే లేదు అక్కడ రావటం లేదంటే మీరు ట్యాప్ తిప్పుతాను మీరు అటు వచ్చి తీసుకోండి అని అక్కడ కూర్చున్నామె లేచి ఆ నీళ్లు తిప్పేదానికని పోతుండగా ఆమెను బలవంతంగా అంటే తోసేసి చైన్ లాక్కొని పోవటం జరిగింది. ఒక 26 గ్రాములు ఉంటుంది చైన్. వాళ్ళు పోయిన తర్వాత గట్టిగా కేకలేస్తే చుట్టుపక్కల వారు వచ్చారు. తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మేమందరం కూడా టీమ్స్ వచ్చాము. నేను, సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చాము. జిల్లా అంతా అలర్ట్ చేశాము. వాళ్ళు ఏ దారిలో పోయింది అవి గమనిస్తూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ కేసు ఆ ముగ్గురు ఎందుకంటే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోలేదు. తర్వాత గుర్తుపట్టడానికి ఆనవాళ్ళు ఎక్కువ చెప్తా ఉంది ముసలామ. వాళ్ళు 3 నుంచి ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్టు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇంత కుగ్గరామము చిట్ట చివరికి ఎట్లొచ్చారో తెలియడం లేదు. అందుకే మహిళలు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే గినా గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు వచ్చారో అడగాలి. మరి గ్రామాలలో వచ్చి వాళ్ళు దొంగతనాలు చేసుకోబోతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. పట్టణాలు అయితే పర్వాలేదు, గ్రామాలలో జనరల్గా పరిచయం లేని వ్యక్తులు వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తారు. గ్రామస్తులు ప్రశ్నించకపోతే ఇట్లా దొంగతనాలు అరికట్టడం మాకు చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి కొత్తవారు ఎవరికైనా పట్టుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.